హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు సందడిగా జరిగాయి. సొంత ఊర్లకు వెళ్లలేని వారు పల్లెల్లోని పండుగ వాతావరణాన్ని శిల్పారామంలో ఆస్వాదించారు. శిల్పారామం పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్స్ను సందర్శించారు. చేనేత ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. సంక్రాంతి వేడుకలకు సంబంధించి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా శిల్పారామం పక్కనే ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి షాపింగ్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ ఉన్నారు. మనం చూడొచ్చు. ఎవరైతే శిల్పారామంకి వచ్చారో శిల్పారామం నుంచి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇందిరా మహిళా శక్తి షాపింగ్ ఏరియాకు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో మహిళలు లేదా పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చేనేత వస్త్రాలు కానీ లేదంటే ఇతర వస్తువులను తయారు చేసుకొచ్చి ఈ ప్రాంతంలో అమ్మకానికి పెట్టారు. దాంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సందర్భంగా శిల్పారామం వచ్చి గ్రామీణ వాతావరణాన్ని పరిశీలించి వాటన్నింటినీ కూడా ఆస్వాదించి అక్కడ ఉండేటువంటి వివిధ కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు కానీ సంగీత కార్యక్రమాలు కానీ అన్నింటినీ తిలకించిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, పల్లె వాతావరణం ముట్టిపడేలా అన్నింటిని ఏర్పాటు చేశారు. వాటన్నింటి వద్ద ఫోటోలు దిగడం, అదేవిధంగా ఆయా షాపుల వద్ద తమకు ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం వంటి అన్నింటినీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. పిల్లా పాపలతో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో గడుపుతున్నారు. ప్రధానంగా మనం చూస్తే చేతితో తయారు చేసిన వస్తువులతో పాటు ఇళ్లలో తయారు చేసినటువంటి పిండి వంటలు అన్నీ కూడా ఉన్నాయి. అమ్మ, మీరు సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చారు కదా, శిల్పారామం కానీ ఈ ఇందిరా మహిళా శక్తి భవన్ కానీ ఎట్లా ఉన్నాయి ఈ ప్రాంతంలో? మీరు చాలా వస్తువులను చూసి ఉంటారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మేము ఈసారి అయితే ఊరెళ్తూ మిస్ అయ్యాము. కాకపోతే చూస్తే మా ఊరు వెళ్ళినట్టే అనిపించింది. చాలా బాగుంది డెకరేషన్ అయ్యి, సేమ్ పల్లెటూరులో ఉన్నట్టుగానే ఉన్నది. మనం చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సంక్రాంతి పండుగకు ఊరు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి పిండి వంటలు, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి పొదుపు గ్రూపుల వారు చేసినటువంటి పిండి వంటలు కానీ, అదేవిధంగా లోపల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వీటన్నింటినీ తిలకించి సంతోషంగా వాళ్ళు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం వద్ద మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ పృథ్వీతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.